యాక్చువల్‌గా మీరు 'శివకుమార్' గారి దగ్గరికెళ్ళిన తర్వాత 'రాజ్ తరుణ్' గారిని చెప్పారన్నారు. ఇంతకుముందు మీరు 'గోపీచంద్' ఇలా 'బాలకృష్ణ' గారు ఇలా పవర్‌ఫుల్ అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేశారు గదా! అవునండి. అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ప్రకారం 'రాజ్ తరుణ్‌ని చూజ్ చేసుకున్నారా? లేదంటే ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారని చెప్పి 'రాజ్ తరుణ్' గారిని తీసుకోవడం జరిగిందా? లేదండి. 100% కథకి యాప్ట్‌గా ఉంటుందని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఎవరు బాగుంటారు అంటే రకరకాల పేర్లు అనుకుంటున్నప్పుడు నేను మైండ్‌లో ఉంది. నాకు రాస్తారని గుర్తు రాలేదు. నాకు ఇమ్మీడియట్‌గా 'శివకుమార్' గారు రాస్తే బాగుంటారు అని చెప్పాడు. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడం అంటే క్యారెక్టర్కి సంబంధించి కరెక్ట్‌గా ఉండాలని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే కొంచెం లీన్‌గా, వీక్‌గా కనపడే హీరో తర్వాత తిరగబడడం అనేది అవునండి. 'రాజ్ తరుణ్' గారు. అండి. మీరు 'ఉయ్యాల జంపాల' అలా అంటే హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు. దాని తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయినాయి, కొన్ని అయితే సక్సెస్ కాలేదు. మరి ఇది ఒక ప్రయోగం అనుకోవచ్చా? లేదంటే పక్కా ఫార్ములా సినిమా కదా! దీన్ని అంటే యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి పర్టికులర్? నాకు చెప్పాను కదండి, నాకు ఒకటే ఎమోషన్ చాలా నచ్చిందండి సినిమాలోని. ఐ లవ్ ద ఎమోషన్. అండ్ మీకు రవికుమార్ చౌదరి గారి సినిమాలు మీరు ఇంతకుముందు చూశారు కూడా. సో ఆయన ఇందులో దిట్ట. ఐ నో హీ కెన్ డెలివర్ ఇట్. ఆ స్క్రిప్ట్ ఆయన డెలివర్ చేయగలరని నాకు తెలుసు. అండ్ ఇందాక మీరు అడిగినట్టు మనకి ఇప్పుడు అన్నీ కొత్తగా వస్తున్నాయి కదా, ఇది మళ్ళీ రొటీన్ అవుద్దా, మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. మనకి అప్పుడు ఏంటంటే సడన్గా ఏదన్నా వచ్చినప్పుడు ఇదేదో చాలా కొత్తగా ఉంది, ఏదో భలే ఉంది అనుకుంటాం. ఇప్పుడు అన్ని కొత్తగా వస్తాయి. మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ నా. సో ఐ హోప్ ఇట్ విల్ బి. అయితే ఇంతకుముందు మీరు మామూలుగా విలన్స్తో ఫైట్ చేయడం అనేది జనరలే. బట్ ఇక్కడ లేడీ విలన్తో ఫైట్ చేశారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ లేడీ విలన్తో ఫైట్ చేయండి. అదే విలన్ అన్నారు కదా, విలన్ కొడితే లేడీ విలన్ భయపడిపోద్ది. ఫైట్ కానివ్వాలి బేసిక్గా. మా డైరెక్టర్ గారికి లేడీ విలన్స్ ముద్దు పెట్టుకోవడం తప్ప కొట్టడం ఇష్టం ఉండదు. అడిగి సీరియస్ మొత్తం డైరెక్టర్ గారిని కార్నర్ చేసినట్టున్నారు. లేదండి, ఫ్యాక్ట్. ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. ఇట్స్ ఎవ్రీవేర్. ప్రూఫ్ కావాలండి మీ దగ్గర. రాజ్ తరుణ్ గారు నాగార్జున గారితో నాసాంబరంగా చేశారు. అందులో నాగార్జున గారు కత్తి పట్టుకొని చేశారు అందరినీ. ఇందులో మీరు కత్తి పట్టుకున్నారు. ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారు ఈ సినిమాకి? లేదండి, ఇది యాక్చువల్లీ ఆ షూటింగ్ అయితే దానికంటే ముందే అయిందండి. అదంతా నేర్చుకున్నది మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి. ఓకే, ఆయన పక్కన తెరవడం చూసి నేను కూడా ఓకే గట్టిగా ఎలా చెప్పాలన్నమాట. చాలా నేర్చుకున్నాను అనమాట. అదే ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను నిజంగా ఎంజాయ్ చేశానండి. అంటే ఫైట్ సీన్స్ అయితే ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను, కానీ ఇంత ఇంటెన్స్ యాక్షన్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. పృథ్వీ ఫైట్ మాస్టర్, తను కూడా అంటే ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకొని చాలా ప్రాపర్గా డిజైన్ చేసేస్తారు. ఇంతకు ముందు కూడా ఐ వర్క్డ్ విత్. సో నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఫైట్ సీన్ అంతా కూడా. ఒకటే ఏంటంటే అదైతే ఒక కార్నర్ తుక్కు ఉంటుంది కదా, అదంతా ఎగురుతూ ఉంటుంది. షుగర్ ఫ్యాక్టరీలు చేసాం, వాసన ఒకటి, ఐదు ఒకటి, ఆ వేడి ఒకటి, ఇవి తప్ప చెరుకు ఇవి ఉంటాయి కదా, పొర కింతంత ఫ్యాన్లు పెట్టి ఇవి పెట్టి ఎగురుతూ ఉంటే కంట్లో పడి ఇది పడి అది కొంచెం తప్ప, అదర్వైజ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఎంటైర్ యాక్షన్ సీక్వెన్స్.